హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కాలర్ నెక్ టాప్కి ఫ్రంట్ వీ షేప్ అయితే ఎలా తీసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఫీజింగ్ తీసుకున్నాము. 5 ఇంచెస్ పొడవుతో 2 ఇంచెస్ వెడల్పు ఉండాలి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం చూసారు కదా, ఇది వచ్చేసి 2 ఇంచెస్ వెడల్పు, 5 ఇంచెస్ పొడవు తీసుకున్నాను నేను. నెక్ డీప్ వచ్చేసి మనం 4 ఇంచెస్ తీసుకుంటాము కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. పై సైడ్ ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి మెజర్మెంట్. కింద 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం అంటే 1/2 ఇంచులో సగం పెట్టుకొని ఈ విధంగా పైనుంచి కిందికి మార్క్ వేసుకున్నాం కదా, ఆ 2 మార్క్స్ని కలుపుతూ స్కేల్ పెట్టేసి ఒక లైన్ అయితే గీసుకోవాలి మనం. ఈ విధంగా ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి మనం దీనికి. ఈ విధంగా మనం ఎలా గీసామో అలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ గీసాం కదా, ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో దీన్ని ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వీ షేప్ అయితే వస్తుందండి. ఫ్రంట్ కదా మనం ఆల్రెడీ పైన కొంచెం రౌండ్ తీసింటాం, కింద ఎక్కువ అయితే అవసరం లేదు, 4 ఇంచెస్ సరిపోతుంది ఎవరికైనా కూడా. దాని పొడవు గల క్లాత్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని ఫీజింగ్ని దాని మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మనము. పైన ఫస్ట్ వచ్చేసి ఫీజింగ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో వీ షేప్ని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి మనం. ఫీజింగ్ ఎలా కట్ చేసామో అలానే స్టిచ్ అయితే వేసుకోవాలి. అయితే మనం మామూలుగా 1/2 ఇంచ్ వెడల్పు ఖర్చు పెట్టుకుంటాం కదా, కానీ దీనికి 1/2 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి, ఎందుకంటే వెడల్పు ఎక్కువ అవుతుంది మళ్ళీ. ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని మిగతాది మొత్తం ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. పైన అయితే మనకి ఎక్స్ట్రా అవసరం లేదు కదా, తీసేద్దాము. తీసిన తర్వాత ఫోల్డింగ్ చేసి ఈ విధంగా క్లాత్ని ఫీజింగ్ మీద పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చుట్టూ ఫోల్డింగ్ చేసి క్లాత్ని చుట్టూ ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. అంతేనండి. ఫీజింగ్ని అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఫీజింగ్ని మనం ఆల్రెడీ జాయిన్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ లైనింగ్, దాని మీద పెట్టేసి ఇప్పుడు ఈ ఫీజింగ్ని అయితే వీ షేప్ని తిప్పేయాలి. ఇప్పుడు ఈ రౌండ్ నెక్కి మిడిల్లో ఒక డాట్ అయితే పెట్టుకోవాలి. ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాం మనం. ఈ డాట్ పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫీజింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ప్రిపేర్ చేసుకున్న ఫీజింగ్ని కూడా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకునే విధంగా ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు రౌండ్ నెక్ మిడిలు ఈ ఫీజింగ్ మిడిలు ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం మనం ఇప్పుడు మిడిల్లో. ఎందుకంటే ఫీజింగ్ అయితే మనం కదలకుండా ఉండడానికి ఒక స్టిచ్ వేసుకున్నాము. స్ట్రైట్గా మనకి అక్కడ ఓపెన్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది, అంతే. ఇప్పుడు తీసేసి దారము నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఫీజింగ్ మీద వీ షేప్ 1/2 ఇంచుతో స్టిచ్ అయితే వేసుకున్నాం కదా, అదిగోండి. ఇప్పుడు సేమ్ అదే ప్లేస్లో సూది దించేసి 1/2 ఇంచ్ ఖర్చుతో వీ షేప్ని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఆ వీ షేప్ దగ్గర అయితే సూది దించాలి ఎగ్జాక్ట్లీ మిడిల్లో. సూది దించిన తర్వాత రివర్స్ చేసి మళ్ళీ పై వరకు 1/2 ఇంచ్ ఖర్చుతోనే స్టిచ్ చేసుకుంటూ రావాలి. కొంచెం ఎక్కువ పోయినా కూడా మనకి ఆ షేప్ అనేది వెడల్పు ఎక్కువ అయిపోయి ఫినిషింగ్ నీట్గా ఉండదు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసి నీట్గా అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. మిడిల్లో అయితే కట్ చేసుకున్నాము. మనం ఇందాక స్టిచ్ వేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్లీ ఆ స్టిచ్ మీద కట్ చేసుకుంటే సరిపోతుంది, మనకి నీట్గా వస్తుంది. కొంచెం అక్కడ మనం స్టిచ్ చేసుకున్నాం కదా, అదైతే కట్ అవ్వకుండా నీట్గా చేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మనము. పైన ఒక స్టిచ్ అయితే వేసుకున్నాము, ఎందుకంటే క్లాత్ మొత్తం మనకి లోపలికి ఫోల్డింగ్ అయిపోవాలి కాబట్టి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. దేనికైనా కూడా నేను చాలాసార్లు నెక్కులు కుట్టినప్పుడు చెప్తూ ఉంటాను వీడియోస్లో, ఎప్పుడైనా సరే క్లాత్ ఫోల్డింగ్ అయిన తర్వాత క్లాత్ మీద స్టిచ్ వేసుకుంటే మనకి లోపలికి నీట్గా ఫోల్డ్ అవుతుంది అన్నమాట. అందుకు నేను కంపల్సరీ స్టిచ్ అయితే వేసుకోమంటాను. చూసారు కదా, నీట్గా లోపలికి ఫోల్డింగ్ అయిపోయింది. లోపల కొంచెం మందంగా ఉండడం వల్ల కొంచెం బయటకు వస్తుంది ఇదైతే.
ఇప్పుడు మనం పైన ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. పైన వచ్చేసి ఇప్పుడు మనకి బ్లాక్ కలర్ ఉంది కదా, కాబట్టి బ్లాక్ కలర్ థ్రెడ్ పెట్టుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఒక్కో చోట ప్యాచ్లు ఇలా ఉన్నప్పుడు కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది, కాబట్టి మనం సేమ్ థ్రెడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే అక్కడ చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. బై మిస్టేక్లో కూడా అలా చేయకూడదు. వేరే కలర్ థ్రెడ్ పెడితే మొత్తం అంత నీట్గా అయితే కనిపించదు. ఇంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. అయితే కొంచెం స్లోగా స్టిచ్ చేసుకుంటే వీ షేప్ అనేది నీట్గా వస్తుంది కాలర్ నెక్కి. ఇది రౌండ్ కాలర్ కాబట్టి మనకి కింద కొంచెం ఓపెన్ అయితే కంపల్సరీ ఉండాలి. రౌండ్ కంప్లీట్ రౌండ్ ఫుల్ రౌండ్ కాలర్ కాబట్టి. కొన్ని హాఫ్ కాలర్ ఉంటే మాత్రం అవసరం లేదు. నార్మల్గా ఫ్రంట్ మనం ఏ షేప్ కావాలో ఆ షేప్ పెట్టుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి.